హరే కృష్ణ. హరే కృష్ణ అందరికి. ఈరోజు లెవెల్ 3 ఈశోపనిషత్ క్లాస్కి మీ అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు కర్ణాటక తరపున స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. ఓం జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మాతాజీ, ఎవరికైనా మొదటి శ్లోకం బైహార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అది మంగళాచరణం కదా. ఈశావాస్య కూడా చెప్పంటారా? ఓకే ప్రభుజీ. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీదా మా గృద కస్య స్విద్దనం. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకా ఎవరైనా రెండవ మంత్రం నేను చదవనా ప్రభుజీ? కుర్వంతి వేహ కర్మాణి జిజీవేష చ తం సమాహ ఏవం త్వయి నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. 3 కూడా చదవనా ప్రభుజీ? మాతాజీ మూడో మంత్రం కూడా చదవనా ప్రభుజీ? ఎవరికైనా నేర్చుకున్నారేమో అడుగుతున్నాను. ఫస్ట్ మంత్రం చూద్దాం, తర్వాత చదువు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఫస్ట్ మంత్రము చూడకుండా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి. పూర్ణమాదాయ మొదటి మంత్రం మాతాజీ.
ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తెత్తేన బుంజీధ మా గృహ కస్య సిద్ధనం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకా ఎవరైనా మొదటి మంత్రం? ఓకే. సో ఈరోజు ఈశోపనిషత్ క్లాస్కి మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, మనము ఇప్పటి వరకు 9 మంత్రాలను చూసినటువంటిది. హరే కృష్ణ. సూర్యకుమార్ మాతాజీ చదవండి, మంత్రాలు చదువుతారా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. మంగళాచరణం కూడా చదవనా ప్రభుజీ? స్టార్ట్ చేసి చదవండి. మంగళాచరణం. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఒకటో మంత్రం. ఈశావాస్ ప్రభుజీ. చదవండి. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన చక్తేన భుంజీధా మా గృధః కస్య స్విద్ధనం. రెండవ మంత్రం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చ తం సమాహ ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. మూడవ మంత్రం. అసూర్యానామతే లోకా అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. నాలుగవ మంత్రం. అనేకం మనసో చెవియో నైనద్దేవ ఆప్నువన్ పూర్వమర్షతు తద్దావతో అన్యాసచ్యేతి తిష్టత్తస్మిన్నపో మాతరిస్వాదధాతి. 5 నేను చదవనా ప్రభుజీ? చదవండి. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూత్ విజానతః తత్ర కో మోహకం శోకః ఏకత్వమనుపశ్యతః. హరే కృష్ణ. ఇంకెవరిని చదువుతారా? 8, 9. హరే కృష్ణ. నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. సపర్యగాచ్చు క్రమకాయమప్రణం అస్నావిరగం శుద్ధమపాప విద్ధం కవిర్మనీషి పరిభూః స్వయంభూః యథా తద్యతోర్థాన్ వ్యదదాశాశ్వతిభ్యః సమాభ్యః. 9వ మంత్రం మాత ప్రభుజీ. అంతం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవ తే తమో విద్యాయాం రతాః. హరే కృష్ణ మా ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ. సో ఈ విధంగా 9 మంత్రాలను మనము ఇప్పటి వరకు పూర్తి చేసుకున్నటువంటిది. 9వ మంత్రంలో ముఖ్యంగా
విద్య అవిద్యల మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని గురించి మనకి ఈశోపనిషత్తు యొక్క 9వ మంత్రం మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశము. అందుకే ఇక్కడ ఈ విధంగా చెప్పబడుతుంది. అందం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే తతో భూయ ఇవతే తమోయ విద్యాయాం రతాః. సో అజ్ఞాన కార్యకలాపాల సంస్కృతిలో నిమగ్నమైన వారు తమోగుణమయమగు అజ్ఞాన అంధకార ప్రాంతంలోనికి ప్రవేశిస్తారు. ఇక నామమాత్ర జ్ఞాన సంస్కృతిలో నిమగ్నమైనటువంటి వారు ఇంకా ఘోరమైనటువంటి లోకాలకు చేరుతారు అనేటువంటిది చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఎందుకంటే జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికతను పక్కన పెట్టి భౌతికత పురోగతి కొరకు ప్రయత్నం చేసేటువంటి వారు ఇక్కడ జరుగుతుంది. సో అటువంటి వాళ్ళు ఇక తమోగుణమయమైనటువంటి వాటిలో, అంటే ఇక్కడ తెలవనటువంటి వాళ్ళు అంధకారంలోనికి ప్రవేశిస్తే ఇక తెలిసి తెలియనట్లుగా, అంటే వాళ్ళు ఈ నామమాత్ర జ్ఞాన సంస్కృతిలో నిమగ్నమైనటువంటి వాళ్ళు, అంటే వారి యొక్క జ్ఞానాన్ని తప్పుడు మార్గాలలో ఉపయోగించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా ఘోరమైనటువంటి స్థితులకు పతనం చెందుతారు అనేటువంటిది మనకి 9వ మంత్రంలో చెప్పబడినటువంటి అంశము. సరే, ఇక ఈరోజు మనము 10వ మంత్రము ఈశోపనిషత్తులోని 10వ మంత్రాన్ని చూస్తున్నట్లయితే, ముఖ్యంగా మనకి 10వ మంత్రము జ్ఞాన అజ్ఞాన విషయాలను గురించి తెలియచేస్తుంది. అంటే జ్ఞాన సాధన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జ్ఞాన సాధన చెయ్యాలి అనేటువంటిది మనకి ఈ 10వ మంత్రము తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. సో అంటే జ్ఞాన అజ్ఞానాల మధ్య ఉండేటువంటి భేదాన్ని మనకి ఈ 10వ మంత్రము తెలియచేస్తూ ఉన్నటువంటిది. ఎందుకంటే జ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో తెలియచేసినటువంటి విషయం. సో దాదాపుగా అదే విషయాలను ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు ఈ మంత్రం ద్వారా. హరే కృష్ణ. సో ఈశోపనిషత్తు 10వ మంత్రము, ప్లీజ్ రిపీట్. అన్య దేవాహుర్విద్యయా అన్యదేవాహుర్విద్యయా అన్య దేవాహుర్విద్యయా అన్యదేవాహుర్విద్యా అన్య దేవాహుర్విద్యయా న్యదాహురవిద్యయా 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 ఇతి శుశ్రమధీరాణాం ఇతి శుశ్రమధీరాణాం ఇతి శుశ్రుమధీరాణాం ఇతి శుశ్రమధీరాణాం ఇతి శుశ్రుమధీరాణాం ఇతి శుశ్రుమధీరాణాం యేనస్తద్విచక్షిరే యేనస్తద్విచక్షిరే యేనస్తద్విచక్షిరే
येन सद्विचक्षिरे येन तद्विचक्षिरे येन सद्विचक्षिरे हरे कृष्ण अन्यदेवाहुर्विद्यया न्यदाहुरविद्यया अन्यदेवाहुर्विद्यया न्यदाहुरविद्यया इति शुश्रमधीराणां येन तद्विचक्षिरे इति शुश्रुमधीराणां येन सद्विचक्षिरे इति शुश्रमधीराणां येन तद्विचक्षिरे इति शुश्रुमधीराणां येन सद्विचक्षिरे हरे कृष्ण మొత్తం శ్లోకం చూద్దాం అన్యదేవాహురిద్యయా న్యదాహురవిద్యయా ఇతి శుశ్రమధీరాణాం ఏ ద్విచక్షిరే अन्यदेवाहुर्विद्यया न्यदाहुरविद्यया येन सद्विचक्षिरे హరే కృష్ణ 1 minute हरे कृष्ण माता चलंడి हरे कृष्ण हरे कृष्ण प्रभु जी अन्यदेवाहुर्विद्यया न्यदाहुर्विद्यया इति शुश्रुमधीराणां येन सद्विचक्षिरे हरे कृष्ण अन्यदेवाहुर्विद्यया न्यदाहुरविद्यया इति शुश्रुमधीराणां येनस्तद्विचक्षिरे हरे कृष्ण प्रभु जी अन्यदेवाहुर्विद्यया न्यदाहुरविद्यया इति शुश्रुमधीराणां येनस्तद्विचक्षिरे हरे कृष्ण प्रभु जी नस्तद्विचक्षिरे ओके माता हरे कृष्ण येनस्तद्विचक्षिरे हरे कृष्ण ओके हरे कृष्ण प्रभु जी हरे कृष्ण अन्यदेवाहुर्विद्यया न्यदाहुरविद्यया इति शुश्रुमधीराणां येन तद्विचक्षिरे हरे कृष्ण प्रभु जी सौभाग्य लक्ष्मी माता जी चलो हरे कृष्ण प्रभु जी अन्यदेवाहुर्विद्यया न्यदाहुरविद्यया इति शुश्रुमधीराणां येनस्तद्विचक्षिरे हरे कृष्ण प्रभु जी धन्यवादाలు हरे कृष्ण लक्ष्मी वेंकट माता जी हरे कृष्ण हरे कृष्ण प्रभु जी ईशोपनिषत् 10వ మంత్రం अन्यदेवाहुर्विद्यया न्यदाहुरविद्यया इति शुश्रुमधीराणां येन तद्विचक्षिरे हरे कृष्ण प्रभु हरे कृष्ण సో ఇంకా ఎవరైనా లేరు చదువుతారా లక్ష్మి మాతా जी हरे कृष्ण ममता माता जी चौतारा होना
ఓకే. హరే కృష్ణ. ఈశోపనిషత్ 10వ మంత్రం. అన్యదేవాహుర్విద్యయా న్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణాం యేన తద్విచక్షిరే. సో ఈ మంత్రంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలు మరియు భావాన్ని చూసినట్లయితే, అన్యత్ అంటే భిన్నమగు, అన్యత్ ఏవా అంటే ఖచ్చితంగా భిన్నమైనది అనే అర్థం వస్తుంది. ఏవా అంటే నిక్కముగా, ఖచ్చితంగా. అన్యత్ అంటే భిన్నమైనటువంటిది. ఆహుహు అంటే చెప్పబడినది. విద్యయా విద్య వలన. అలాగే ఇక్కడ మరలా అన్యత్ అంటే భిన్నమగు. అన్యద్ ఆహు అంటే ఇక్కడ కూడా భిన్నంగా చెప్పబడినది. అవిద్యయా అవిద్య వలన కలిగేటువంటిది. ఇతి అంటే అని. శుశ్రుం నేను వింటిని. ధీరానాం ధీరుల నుండి. ఏ ఎవరైతే. నహ అంటే మాకు. తత్ దానిని. విషచక్షిరే వివరించారు. సో ధీరుడు అనేటువంటి వాడు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఏమంటున్నారు? విద్య వలన ఒక ఫలితము కలగగా అవిద్య వలన భిన్నమైనటువంటి ఫలితము లభిస్తుంది అని మరి ధీరులు వివరించారు అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి. విద్య అంటే జ్ఞానము మనం పొందేటువంటిది. సో కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది అన్యద్ ఏవ ఆహుర్ విద్యయా అన్యద ఆహు అవిద్యయః అంటే విద్య వలన ఒక రకమైనటువంటి ఫలితము రాగా, అంటే జ్ఞానం వలన ఒక రకమైనటువంటి ఫలితము రాగా, అవిద్య అంటే అజ్ఞానం వలన దానికి భిన్నమైనటువంటి ఫలితము లభిస్తుంది అని ధీరులు వివరించారు అని ఇక్కడ మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నటువంటి అంశము. సో దీన్నే మనకి 13వ అధ్యాయంలో, భగవద్గీత 13వ అధ్యాయంలో తెలుపబడినటువంటి అంశాలను మనకి ఏది జ్ఞానము అనేటువంటి దాని గురించి ఆయన 13వ అధ్యాయంలో తెలియచేసినటువంటి అంశాలు శ్రీల ప్రభుపాదులు వారు ఇక్కడ మనకి ప్రస్తావిస్తూ ఉన్నటువంటిది. మనకి భగవద్గీతలో 13వ అధ్యాయము ప్రకృతి పురుషుడు చైతన్యము అనేటువంటిది ఆ 13వ అధ్యాయము. ఆ 13వ అధ్యాయంలోని మనకి 8 నుండి 12వ శ్లోకాల వరకు కూడాను 8, 9, 10, 11, 12. సో ఈ శ్లోకాలలో చెప్పబడినటువంటి విషయము ఆయన చెప్తారు. ఇది జ్ఞానము అని నేను ప్రకటిస్తున్నాను. ఈ విషయాలకు పరంగా ఉన్నటువంటిది ఏదైనా అజ్ఞానమే అని భగవద్గీతలోని 13వ అధ్యాయము ప్రకృతి అనేటువంటి అధ్యాయంలో తెలియజేయబడినటువంటి అంశాలు మనము ఇక్కడ ప్రస్తావించినట్లయితే, అంటే జ్ఞానము అంటే ఏంటో భగవద్గీతలో చెప్పబడినటువంటివి. వినయము, గర్వము లేకపోవట, అహింస, ఓర్పు, సరళత్వము, ప్రామాణికమైనటువంటి గురుదేవుణ్ణి ఆశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడము, మిథ్యా అహంకారాన్ని వదిలివేయడము, జన్మ మృత్యు జరా వ్యాధుల యొక్క దోషాన్ని గుర్తించడము, అనాసక్తి,
సంతానము, భార్య, గృహము మొదలైనటువంటి వాటి నుండి అంటే బంధాల నుండి విముక్తి, సుఖదుఖ సందర్భాలలో సమచిత్తంగా ఉండడము, ఆ భగవంతుని ఎడ విశుద్ధమైన భక్తి, ఏకాంత స్థానంలో నివసించాలని కోరుకోవడము, మరియు జనసామాన్యం పట్ల విరక్తి. మరి ఇక ఆత్మానుభూతికి ప్రాధాన్యత కలిగినటువంటి వాటిని అంగీకరించడము, పరతత్వపు తాత్విక అన్వేషణ అనేవి జ్ఞానము అని చెప్తారు శ్రీకృష్ణ భగవానుల వారు ఆ ప్రకృతి పురుషుడు చైతన్యము అనేటువంటి అధ్యాయంలో. వీటికి అన్యమైనది ఏదైనా అజ్ఞానము అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేహము మనకి కర్మక్షేత్రంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. మరి ఆ విధంగా జ్ఞాన విధానము క్షేత్రం యొక్క అంతర ప్రక్రియ అని ఈ అల్ప బుద్ధి కలిగినటువంటి వారి చేత తప్పుడుగా చెప్పబడుతుంది. మరి కనుకనే జ్ఞాన విధానము, జ్ఞానము అంటే ఒకటి కాదు, అది పద్ధతి, ఒక విధానము అది. సో ఆ జ్ఞాన విధానాన్ని మరి మనము ప్రారంభించి ఆ పద్ధతిని చేపట్టినప్పుడే పరతత్వాన్ని చేరుకునేటువంటి అవకాశము ఉంటుంది అని చెప్పబడినటువంటిది. సో మరి వాస్తవానికి ఈ క్షేత్రము అనేటువంటిది 24 తత్వాలతో కూడినటువంటిదిగా ఉంటుంది. మరి దానికి భిన్నంగా ఈ 18 అంశాలను కలిగి ఉండడమే జ్ఞానము అని చెప్పబడినటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో ఉన్నటువంటి విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు తెలియచేస్తున్నారు. మరి ఆ విధము అంటే గర్వం అంటే సరళత్వం, ప్రాణికమైనటువంటి గురుదేవుని ఆశ్రయించడము వంటి ఆ పదాలను గురించి మనం ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ వినయము మొదటిగా జ్ఞానంలో చెప్పబడేటువంటిది ఏంటంటే వినయటువంటిది. వినయము అంటే మరి మర్యాదస్తుడుగానై ఇతరులకు తగినటువంటి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడాన్నే వినయము అని చెప్తూ ఉంటుంటారు. మరి రెండవది గర్వం లేకపోవడం, కేవలము పేరు ప్రఖ్యాతుల కొరకు తాను ధార్మికుడిని చెప్పుకోవడము మరి గర్వం అని అలా చెప్పుకో కదా. మరి అలా చెప్పుకోకుండా ఉండడమే గర్వం లేకపోవడము అని చెప్తూ ఉంటారు. అంటే కేవలము పేరు ప్రఖ్యాతుల కొరకు తాను ధార్మికుడిని చెప్పుకోవద్దు అని చెప్పబడుతుంది శాస్త్రం మనకి. అలాగే అహింస అంటే మనము మన యొక్క దేహ కర్మల చేత గాని, మనసు చేత గాని, మాటల చేత గాని ఇతరులకు బాధను కలిగించకూడదు అని చెప్తారు. అదే అహింస అని చెప్పబడుతుంది. సో మనం చేసేటువంటి మన యొక్క చేతల వలన కానీ, దేహ కర్మల వల్ల కానీ, మానసికంగా కానీ లేదా మాటల ద్వారా కానీ అంటే ఈ ఇబ్బందులు గురి చేయడమే హింస అని చెప్పుకోవట్లేదు. హింస అనేటువంటిది ఏంటంటే మానసికంగానైనా మాటల ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లయితే అది అటువంటిది. సో కనుక అహింస అనేటువంటిది ఏంటంటే ఇక్కడ మన యొక్క దేహం ద్వారా అంటే మన యొక్క చేతల ద్వారా కానీ, మన యొక్క మనసు ద్వారా కానీ, మన యొక్క మాటల ద్వారా కానీ మనము ఇతరులు ఇబ్బందికరంగా కలగకుండా ఉండడమే అహింసగా ఇక్కడ పడుతూ ఉన్నటువంటి అంశము. అలాగే ఓర్పు. సో మరి ఇతరులు దేన్నైనా ప్రేరేపించినా కానీ
సహనము కలిగి ఉండడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. అలా సహనంగా ఉండడమే ఓర్పు అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. అలాగే సరళత్వము, ఇతరులతోటి వ్యవహారాలలో మరి కపటత్వాన్ని వదిలిపెట్టడాన్నే, కపటత్వం వదిలి ఉండడమే సరళత్వము అని చెప్పబడుతూ ఉండేటువంటిది. అలాగే ఒక ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించుట అని మనకి జ్ఞానంగా చెప్పబడుతుంది. అంటే మరి ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి వరకు క్రమంగా తనను తీసుకొని పోగలిగడి ప్రామాణికమైనటువంటి గురువుని అన్వేషించి అట్టి గురువుకు తనను సమర్పించుకొని ఆ గురువుకు శరణజొచ్చి ఆయనను సేవించి ఆయనను యుక్తమైనటువంటి ప్రశ్నలు అడగాలి. అదే ప్రామాణికమైనటువంటి గురువును ఆశ్రయించడం అని చెప్తారు. ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్తారు, ఒక ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించి ఆయనకు సేవలు చేస్తూ ఆయనని వినమ్రంగా ప్రశ్నలు అడగాలి అని చెప్పబడుతుంది భగవద్గీతలో. అటువంటి వాడు నీకు ఆత్మతత్వాన్ని బోధించగలడు, జ్ఞానాన్ని బోధించగలడు. ఎందుకంటే అతడు ఆత్మతత్వాన్ని పొందినటువంటి వాడు కనుక అంటూ భగవద్గీతలో చెప్పబడినటువంటి. సో మరి ఆధ్యాత్మిక అనుభూతికి మరి జీవుడు ఒక ప్రామాణికమైనటువంటి గురువుని, అంటే పరంపరలో ఉన్నటువంటి ఆత్మానుభూతి పొందినటువంటి గురువుని ఆశ్రయించాలి అని చెప్పబడుతూ ఉన్నది. అది ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించడం. అలాగే శుచిత్వం, వాస్తవానికి ఆధ్యాత్మిక విషయాలలో శుచిత్వము ఈజ్ నెక్స్ట్ టు ది గాడ్ అని చెప్తారు. క్లీన్లీనెస్, శుచిత్వము అనేటువంటిది. మరి ఆత్మానుభూతి స్థాయిని చేరుకోవడానికి శాస్త్రాలలో చెప్పబడినటువంటి నియమాలను ఖచ్చితంగా పాటించాలి అని చెప్తారు. మరి ఈ శుచిత్వము మనకి రెండు రకాలుగా ఉంటుంది, బాహ్య మరియు ఆంతరికమైనటువంటి శుచిత్వం. బాహ్య శుచిత్వానికి మనం ఏం చేస్తూ ఉంటాం, సాధారణంగా ఈ శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి వివిధ రకాలైనటువంటి స్నానాలను ఆచరించడం ద్వారా బాహ్యంగా మనము శుచిత్వాన్ని పొందుతూ ఉంటుంటాం. మరి ఆంతరికంగా మనస్సుని శుద్ధి చేసుకోవడానికి మనకు ఉన్నటువంటి మార్గము ఆ భగవంతుని యొక్క నామస్మరణం. హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఆ భగవన్నామ స్మరణం చేయడం ద్వారా మనము ఆంతరికంగా ఎన్నెన్నో జన్మలలో మనం హృదయంలో పేర్చుకుపోయినటువంటి ఆ మాలిన్యాన్ని తొలగించుకోవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. సో ఆ విధంగా శుచిత్వము బాహ్యంగాను ఆంతరింగికంగాను శుచిత్వంగా ఉండాలి అని చెప్పబడుతుంది. ఎందుకంటే శుచిత్వం అనేటువంటిది మన యొక్క మనసును కూడా ఆహ్లాదకరంగా, మనము శుభ్రంగా ఉన్నాం అనుకోండి, మనకి ఒక రకం మన అనుభూతి కూడా తెలుస్తూ ఉంటుంది. స్నానం చేయకపోతే ఒకవేళ కానీ పరిస్థితులు ఎలా ఉంటుంది, చేసిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది, అవి కూడా. సో అందుకనే ఆధ్యాత్మిక విధానంలో శుచిత్వం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే మనకి చెప్పబడుతూ ఉన్నటువంటిది. మరి స్థిరత్వం, నెక్స్ట్ అంశం మనకి స్థిరత్వం. శాస్త్ర సిద్ధాంతాలలో ఒక వ్యక్తి స్థిరునుగా నెలకొనాలి అంటే వాటిపైన సరైనటువంటి అవగాహన పొంది ఉండాలి అని చెప్పబడుతుంది. అలా ఆ శాస్త్ర సిద్ధాంతాల పట్ల స్థిరత్వాన్ని నెలకొనడం కూడా జ్ఞానంగానే చెప్పబడుతుంది. అలాగే ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు. ఏంటి మరి ఆత్మ నిగ్రహము అంటే? ఆత్మానుభూతికి అవరోధమయ్యేటువంటి కర్మల నుండి పూర్తిగా దూరం అవ్వడమే ఆత్మ నిగ్రహము. అంటే ఈ ఇంద్రియ భోగ వాంఛల నుండి దూరంగా ఉండడం, ఆత్మానుభూతికి ఆటంకంగా ఉండేటువంటివి ఏదైనా అటువంటి కర్మలన్నింటినీ వదిలివేసి ఉండడమే ఆత్మ నిగ్రహము అని చెప్పబడుతూ ఉంటుంది. మరి అలాగే ఇంద్రియ భోగ వస్తువులను త్యజించడము. మరి మనకి అవసరమైనంత వరకే మనం తీసుకోవాలి. మొదటి మంత్రంలో కూడా చెప్పబడినటువంటిది.
అలా కాకుండా దేహ పోషణకు అవసరమైన దానికన్నా మించి ఎవడు దేనిని స్వీకరించరాదు అని చెప్తుంది. అదే ఇంద్రియ భోగ త్యాగము అని చెప్పబడుతున్నటువంటి. ఎందుకంటే ఇంద్రియాలు ఏది పడితే ఎంత ఉంటే అంత కావాలి కావాలి అని కోరుకుండేటువంటి, కానీ దేహ పోషణకు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోగలగడమే ఇంద్రియ భోగ వస్తు త్యాగము అని చెప్పబడేటువంటిది. సో మరి ఇంకా మనకి మిథ్యా అహంకారం లేకపోవడము కూడా చెప్తూ ఉన్నారు. మిథ్యా అహంకారము లేకుండా ఉండడం. ఎందుకంటే ఈ స్థూల సూక్ష్మ దేహాలు ఏవైతే ఉన్నాయో మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా స్థూల దేహానికి సంబంధించి, ఈ భౌతిక శరీరానికి సంబంధించి దీని ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి సంబంధాలన్నింటినీ వాస్తవానికి ఏది కూడా ఎవడూ కూడా మనతో వచ్చేటువంటిది కాదు కదా. కానీ అన్ని నావి, నా వాళ్ళు, నా కుటుంబము, నా తర్వాత వాళ్ళ ద్వారా వచ్చేటువంటి అలా సంబంధాలన్నీ పెంచుకుంటూ పోతూ ఉండేటువంటి. అందుకే ఇక్కడ చెప్తున్నారు, స్థూల దేహంతో మిథ్యా తదాత్మ్యము గాని తన దేహానికి సంబంధించినటువంటి వారిని తన వారుగా భావించుట గాని చేయకూడదు అని చెప్తారు. అదే మిథ్యా అహంకారం లేకపోవడం. ఎందుకంటే వాస్తవానికి ఏది కూడా మనతో వచ్చేటువంటి కాదు, ఈ దేహ సంబంధమైన. సో మరి ఈ దేహమే నేను అని భావనలో, ఈ దేహ సంబంధమైనవే నావి అనేటువంటి భావనలో ఉండడమే అహంకారం, మిథ్యా అహంకారం. సో అటువంటి ఆ మిథ్యా అహంకారాన్ని వదిలివేయాలి అని చెప్పబడుతుంది మనకి ఈ ఇక్కడ శాస్త్రాలు. సో అలాగే మరి ఈ భౌతిక దేహంలో మనము ఉన్నంత వరకు ఈ దేహాన్ని, ఎందుకంటే మరి మనం చేసినటువంటి కర్మల ఫలంగా ఆ కర్మలను, అంటే ఈ భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చలాయించాలి అనేటువంటి భావనలకు అనుకూలంగా ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవజాతులలో మనకి వివిధ రకాలైనటువంటి దేహాలను మనం పొందుతూ ఉన్నటువంటి. మరి ఆ విధంగా మనకి ఈ దేహం అనేటువంటి కర్మక్షేత్రం ఇవ్వబడుతూ ఉండేటువంటి. సో మరి ఈ కర్మక్షేత్రాన్ని మనం ఆశ్రయించినంత వరకు, అంటే ఈ భౌతిక దేహాన్ని మనం పొంది ఉన్నంత వరకు జననమనము, వ్యాధి, మరణటువంటి క్లేశాలని నిరంతరము అనుభవించవలసి వస్తుంది. సో కాబట్టి ఆ జననము, మరణము, జరా, వ్యాధి వాటి యొక్క దోషాలను గ్రహించగలగాలి అంటూ చెప్తూ ఉన్నారు. అంటే భౌతిక దేహము ఉన్నంత వరకు కూడా, ఈ భౌతిక దేహాలను మనం ఆశ్రయించినంత వరకు జననము, ఆ తర్వాత కొంత ఏంటి ప్రతిదీ కూడా అదే కదా, ఉత్పత్తి అయినటువంటిది మరి పెరుగుతూ ఉంటుంది. తదుపరి ఏమవుతుంది, మళ్ళీ క్షీణించిపోతుంది ముసలిదై కదా. ఈ మధ్యకాలంలో ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులు, చివరికి మరణం, ఇవన్నీ కూడా ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్నంత వరకు కలిగేటువంటి దుఃఖాలే. మరి ఈ క్లేశాలను తొలగించుకోవడానికి ప్రణాళికలను తయారు చేయడం అనేటువంటిది వ్యర్థము అని చెప్తున్నారు. ఏం చేస్తున్నాము, ముసలి వాళ్ళం కాకుండా ఏదైనా కొంచెం వెంట్రుకలు తెల్లబడగానే రంగులేసి వయసు వాళ్ళలాగా కనిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. మరి అలా వాటి నుండి బయటపడడానికి కళ్ళు మనకి కూడా వయసు పెరగగానే కొంతకాలం తర్వాత చూపు మందగిస్తుంది, దానికి అద్దాలు తయారు చేసుకుంటాం. చెవులకు వినపడదు, అప్పుడు వేరే రకమైనవి తయారు చేసుకుంటూ ఉంటాం. అలా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నామే తప్ప మరి ఆధ్యాత్మికమైనటువంటి, ఎందుకంటే ఇది క్షీణించిపోయేటువంటిది. జననం పొందినటువంటిది తప్పక మరణించవలసినటువంటిది. కానీ జనన మరణాలకు అతీతంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకుండా పోతున్నాం మనం. ఆ కారణంగానే మనము ఈ జనన మరణ
జరావ్యాధి దోషాలను గుర్తించలేకపోతున్నాం. వాటిని గుర్తించాలి అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నటువంటి. సో కాబట్టి జీవుడు ఏం చేయాలి? తన యొక్క ఆధ్యాత్మిక స్వరూపమును తిరిగి పొందగలిగే విధంగా అతడు పరమోత్తమము అయినటువంటి విధానాన్ని, అంటే ఆ జననము, మృత్యువు, వ్యాధుల యొక్క దోషాన్ని జీవుడు తెలుసుకోవాలి. అదే జ్ఞానము అని చెప్తున్నారు. మరి ఆ క్రమంలో ఆధ్యాత్మిక నెక్స్ట్ అంశంగా అనాసక్తత. ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనటువంటి జీవన అవసరాలకు మించి అతడు దేనిపైన కూడా ఆసక్తిని పెంచుకోకూడదు అని చెప్తారు. అదే అనాసక్తత అంటే. అనాసక్తత అంటే ఏంటి? ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైనటువంటి విషయాలు తప్ప ఇతర విషయాలపైన ఆసక్తిని కలిగి ఉండకూడదు. అదే అనాసక్తత అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. అలాగే ఆశ్రమ ధర్మం ఉంటూ శాస్త్రాలలో మన కుటుంబ వ్యవస్థ కానీ దేంతోనైనా కొంతకాలం వరకు మనకి అవి పరిమితులతో ఒప్పుకోబడుతున్నటువంటివి. బ్రహ్మచారి అనే, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమ ధర్మ విధానాలు. కాబట్టి అందుకే ఇక్కడ చెప్తున్నారు, భార్య, పిల్లలు, కుటుంబము అనేటువంటి వాటి నుండి అనాసక్తులు కావాలి అని, వాటికి అమితంగా అనురక్తుడై ఉండకూడదు అని చెప్తున్నటువంటి. అలా అని చెప్పేసి ఎవరిని వదిలివేయమని కాదు. ఎంతవరకు వాళ్ళతో మన సంబంధాలు ఉండాలి అంతవరకు. వాళ్ళని ఒక క్రమమైన, పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఒక బాధ్యతగా, వాళ్ళని ఒక స్థితికి చేర్చేంతవరకు. అయినా కూడా ఇంకా వాళ్ళ పెద్దోళ్ళై వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా కూడా ఇంకా వాళ్ళకి ఏదో మనం చెయ్యాలి అనేటువంటి భావన ఇంకా వాళ్ళ ఎమ్మట పడద్దు అని చెప్తున్నారు. కనుకనే శాస్త్ర నిర్దేశమునకు మించి ఎవడు కూడా భార్య, సంతానము, గృహము పట్ల అనురక్తుడు కాకూడదు అని చెప్పబడుతూ ఉన్నటువంటి. అలాగే ఇంకా చెప్పబడుతున్నటువంటిది మరి సమచిత్తం. అన్ని విషయాల ఎడ, అంటే మంచైనా చెడైనా వీటన్నిటి ఎడ కూడా సమత్వ దృష్టితో ఉండాలి. జీవుల ఎడ, సర్వజీవుల ఎడ సమత్వ భావంతో ఉండాలి అనేటువంటిది కూడా చెప్తున్నారు. సుఖదుఖాల యొక్క భావనలను, ఎందుకంటే ఈ సుఖదుఖాలు, భావనలు అనేటువంటిది సూక్ష్మ శరీరానికి సంబంధించి మానసికమైనటువంటి మనసు తయారని అతడు అనేటువంటి వాటి భావం విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. కొంతమంది ఇది నాకు బాగా ఇష్టం, ఫలాని వాడంటే నాకు బాగా ఇష్టం. సో అది ఇక్కడ ఇవన్నీ కూడా మానసికమైనటువంటి కల్పనల ద్వారా ఏర్పడేవి కనుక వాటన్నిటి నుండి కూడా పూర్తిగా దూరంగా ఉండాలి అని మనకి చెప్పబడుతూ ఉన్నటువంటిది. కాబట్టి సుఖదుఖ భావనలు అనేవి కేవలము మనసు చేత తయారైనటువంటివి అవి. సో కనుకనే భగవద్గీతలో కూడా మనకి చెప్తారు, సుఖదుఖాలు అనేటువంటివి 2వ అధ్యాయంలో చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు వారు. సుఖదుఖాలు అనేటువంటివి మన జీవన విధానంలో ఎండాకాలము, వానాకాలము వచ్చిపోయేటువంటివి లాంటివి అని చెప్తూ ఉంటుంటారు. కనుక వాటిని మనిషి ఓర్చుకోవడము నేర్చుకోవాలి అని చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే భగవద్గీత 2వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో చెప్పబడుతూ ఉంటుంది, ఓ అర్జున, సుఖదుఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము, ఎండాకాలము వచ్చి పోవడము వంటివి. కనుక ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతూ ఉన్నాయి. ఇంద్రియ భోగ వాంఛల వలన కలిగేటువంటి. సో కనుక ఇంద్రియ అనుభూతి వలన అవి కలుగుతున్నాయి కనుక అటువంటి వాటికి కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ సక్రమమైనటువంటి విధి నిర్వహణలో తాత్కాలికమైనవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటుంటాయి. అటువంటి సుఖదుఖాలను మనిషి ఓర్చుకోవడం నేర్చుకోవాలి అని మనకి
మరి శాస్త్రాలు చెప్తూ ఉన్నటువంటివి. ఎందుకంటే మనం చూస్తే ఎండాకాలం బాగా వేడిలు వస్తూ ఉంటుంటాయి. చలికాలం పొద్దున్నే లేచి 4:30కి లేచి మంగళహారతికి అటెండ్ అవ్వాలంటే పొద్దున్నే లేచి స్నానం చేయాలి అంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటివన్నిటిని కూడా ఓర్చుకొని మనము వాటిని క్రమత్వంగా సో వాటి ఎడ సమచిత్తం, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ద్వంద్వాలు అని చెప్తూ ఉంటుంటాం, మానవమానాలు, అటువంటి వాటి ఎడ సమచిత్తతను కలిగి ఉండాలి అని చెప్పబడుతూ ఉన్నటువంటిది మనకి. అలాగే విశుద్ధ భక్తి, ఇక తదుపరి జ్ఞానము అనేటువంటి దాంట్లో విశుద్ధ భక్తి అంటే శ్రీకృష్ణ భగవానుని సేవ తప్ప అన్యము దేనిని గురించి కూడా మరి ఏది కూడా ఆలోచించవద్దు అని చెప్తారు. అటువంటి దాన్ని విశుద్ధ స్థితి అని చెప్తాం. శుద్ధం అంటే ప్యూరే, కానీ ఇక అందులో అప్పుడప్పుడు కొంత ఏవైనా కొంచెం 0.00% అన్నా ఏవైనా కొంత వేరే లాభ వాంఛలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ విశుద్ధ స్థితి అంటే 100 కంటే ఎక్కువ. ఇక విశుద్ధం అంటే కృష్ణ భగవానుడు తప్ప ఇతర విషయాలను గురించి, అన్య విషయాలను గురించి అన్యాభిలాషిత శూన్యం అంటూ చెప్తారు మనకి రూపగోస్వాముల వారు. సో ఎటువంటి అంటే ఆ కృష్ణ సంబంధ విషయాలు తప్ప అన్యమైనటువంటి ఏది కూడా ఆలోచించకుండా, అంటే దేవదేవుడగు శ్రీకృష్ణునికి విశుద్ధ భక్తుడుగానై అతనితో అనన్య శ్రద్ధతో ఆయనని సేవించాలి. ఏ విధంగా భగవంతుడికి ఆనందం కలుగుతుంది, ఏ విధంగా నేను చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు, ఏ విధంగా భగవంతుని యొక్క కరుణ నాపై పడుతుంది, ఆ విధంగానే ఉండాలి తప్ప భగవంతుడికి ఆయనకి భిన్నంగా ఏది కూడా చేయకూడదు అనేది విశుద్ధ భక్తిగా చెప్పబడుతూ ఉన్నటువంటి. మరి ఇవన్నీ చేయాలంటే మనకి ఒక ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం. సో అలా ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఏకాంత వాసము పట్ల ఇష్టమును పెంచుకోవాలి. ఎందుకంటే మనకి ఉపదేశ అమృతంలో కూడా చెప్పబడినటువంటిది సామాన్య జనుల యొక్క సాంగత్వాన్ని వదిలివేయాలి అని చెప్తుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు లౌకికమైనటువంటి విషయాల ఎడ ఆసక్తులై ఉండి మరి భక్తులను కూడా ఆ విషయాల ఎందుకంటే అవి త్వరగా అట్రాక్ట్ అయ్యేటువంటివి, మాయకు త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంటాం కనుక. సో ఆ విధంగా మరి ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఏకాంత వాసము పట్ల ఇష్టాన్ని పెంచుకోవాలి. భక్తి రహితులు గుమికూడేది ఆ కిక్కిరిసేటువంటి ప్రదేశములకు అతడు దూరంగా ఉండాలి. అదే సినిమా హాళ్ళు లేకపోతే పార్కులు ఇవి ఇటువంటి ఆ ప్రదేశాలు కాకుండా వాతావరణం అనుకూలమైన ఆధ్యాత్మిక జీవన విధానానికి భక్తిని చేసుకోవడానికి అనువుగా ఉండేటువంటి ప్రదేశంలో ఉండే విధంగా, అంటే తీర్థస్థానాలకు వెళ్ళడం. కిక్కిరిసే ప్రదేశాలు అంటే మరి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కూడా కిక్కిరిసేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి ఒక్కోసారి, అది కాదు ఇక్కడ చెప్తున్నారు. సో అలా ఆ భగవంతుణ్ణి కి అన్యంగా ఉండేటువంటి దేన్ని కూడా ఆలోచించకుండా భగవత్ సంబంధంలో ఉండే విధంగా ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ప్రదేశాలలో ఉండడానికి అలవాటు పడాలి. సో కనుకనే ఆలయాలకు వెళ్ళడము, ఆ ఆలయాల్లో ఉండేటువంటి శ్రీ విగ్రహాలను దర్శించుకొని ఆ విగ్రహాలకు నమస్కారాలు చేసి ప్రణామాలు అర్పిస్తూ ఉండాలి అని చెప్పబడుతుంది. సో ఇంకా మనకి
ఈ జ్ఞాన విషయాలలో ఆధ్యాత్మిక జ్ఞానము, మరి మనకి జ్ఞానాలు 2 రకాలు అని నిన్నటి క్లాస్లో కూడా మనం ఒకసారి అనుకున్నాం. భౌతికమైనటువంటి జ్ఞానము, మెటీరియల్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్. మరి మెటీరియల్ ఏదైతే ఉందో అది అశాశ్వతం, ఎప్పటికైనా నశించిపోయేటువంటిది. ఈ భౌతిక జగత్తులో నేను ఇవాళ డిగ్రీ చేసి, ఎంఎస్సి చేసి, పిహెచ్డి చేశాను. తదుపరి వచ్చేసి ఈ జన్మలో ఇప్పుడు సాధించామనుకోండి, నెక్స్ట్ జన్మలో వచ్చేసి నేను గత జన్మలో ఎంఎస్సి చేసిన, పిహెచ్డి చేసిన కాబట్టి దానికి సంబంధించిన ఉద్యోగం నాకు ఇవ్వండి అంటే ఎవడు కూడా ఏవి ఇవ్వడు. ఎందుకంటే అది భౌతికమైనటువంటిది. మళ్ళీ ఏబిసిడీల దగ్గర నుంచే మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ జన్మ అంటూ వస్తే, మానవుడిగానే పుడితే ఒకవేళ మనం చేసుకున్నటువంటి ఏ కొద్ది పుణ్య ఫలం వలన మానవ జన్మ లభిస్తే అదృష్టం బాగుండి ఈ జన్మలో ఏమైనా గుర్తున్నాయి అనుకోండి, ఇవన్నీ కొంచెం భగవద్గీత విన్నాము, భాగవతం వింటున్నాము, ఈశోపనిషత్తు తింటున్నాం కాబట్టి ఏవో కొంచెం చేసిన పుణ్యకర్మల వల్ల మనకి ఏమన్నా గుర్తుకుండి, నేను గత జన్మలో మంచిగా చదువుకున్నాను, డిగ్రీ కంప్లీట్ చేశాను, లేదా ఎంఎస్సి చేశాను కాబట్టి తదుపరి అంటే ఉండదు, కుదరదు. మళ్ళీ ప్రారంభించి జన్మ పెరుగుకుంటూ వస్తూ చేయవలసినట్టు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం అలా కాదు, అది శాశ్వతమైనది. ఎక్కడైతే కొంత మనం ఈ జన్మలో ఒక 10% ఆధ్యాత్మిక జ్ఞానం మనం పొందితే అది తదుపరి జన్మలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ 10 నుండి నెక్స్ట్ 11వ స్థానం నుంచి మొదలు పెడతాము ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం. అందుకే కొంతమంది మనకంటే వయసులో చిన్నవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో పురోభివృద్ధి చెందిన వాళ్ళు కనిపిస్తూ ఉంటుంటారు. వాళ్ళు చెప్పే విషయాలు వింటూ ఉంటే మనకి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది కదా. సో కనుక ముఖ్యంగా మనం తెలుసుకోవలసినటువంటిది, ఈ మెటీరియల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, లౌకికమైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో అది అశాశ్వతమైనది. ఆధ్యాత్మిక జ్ఞానము మాత్రమే శాశ్వతమైనది. ఎందుకంటే భౌతికమైనటువంటి జ్ఞానము మృత్యువుతో పరిసమాప్తమవుతుంది కదా. మనం ఈ జన్మలో ఎంత ఏమి సాధించిన లౌకికమైనటువంటిది, ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మికంగా ఏ కొంచెం సాధించినా అది మనల్ని తదుపరి ఉద్ధరిస్తుంది. కానీ ఈ భౌతికమైనటువంటి జ్ఞానము ఎంత పొందినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంఎస్సీలు చేసి పిహెచ్డీలు చేసినా, ఇంకా ఏం చేసినా ఒకసారి మృత్యువు రాగానే మొత్తము హరించి వేసేస్తుంది కదా. సో అది గుర్తు పెట్టుకుని, సో ఏ విజ్ఞానవేత్త అయినా, ఏ తత్వవేత్త అయినా ఆధ్యాత్మిక జ్ఞాన సాధన వైపుకు అతడు పురోభివృద్ధి చెందాలి అని చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో ఆ విధంగా అంటే పరతత్వ తాత్విక అన్వేషణ, ఆ పరతత్వాన్ని గురించి అన్వేషిస్తూ ఆ పరతత్వ జ్ఞానాన్ని పొందడానికి, ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నటువంటి. సో ఈ 18 అంశాలు కలిపి ఒక క్రమమైన పద్ధతి ఏర్పడుతుంది. దాని ద్వారానే నిజమైనటువంటి జ్ఞానము వృద్ధి చెందుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు మనకి తెలియచేసినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఈ 18 అంశాలు తప్ప వీటికి 18 అంశాలకు అన్యము అయినటువంటిది ఏదైనా అజ్ఞానము కోవకు చెందినదిగానే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు నొక్కా నుంచి చెప్పినటువంటి విషయం మనం చూస్తాం. ఎందుకంటే ఈ లౌకిక జ్ఞానం యొక్క అన్ని రూపాలు కూడా కేవలము మాయ యొక్క బాహ్య లక్షణాలు మాత్రమే అని చెప్తారు. సో ఇంకా శ్రీల ప్రభుపాదులు వారు అంటారు, ఈ లౌకికమైనటువంటి బాహ్య లక్షణాలే అంటే మాయ యొక్క బాహ్య లక్షణాలే కనుక
వాటిని అధ్యయనం చేయడం వలన మనిషి గాడిద మాత్రమే అవుతాడు అని గొప్ప ఆచార్యులైనటువంటి భక్తి వినోద ఠాకూర్లు వారు చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. కనుకనే కదా ఈ భౌతిక జగత్తులో లౌకికమైనటువంటి విజ్ఞానము పురోభివృద్ధి చెందుతున్నాం అనుకుంటూ ఆటం బాంబులు, ఇంకే బాంబులు, లేదా కొన్ని రకాలైనటువంటి వైరస్లను తయారు చేసి వినాశనానికి కారణమవుతూ ఉన్నాం మనం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యా వ్యవస్థల్లో, స్కూల్స్లో కానీ, విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, సరైనటువంటి జ్ఞానము, ఒక క్రమ పద్ధతి, ఇంతకుముందు మనకి ఏదైతే ఆశ్రమ విధానములో ఉన్నటువంటి గురుకులాల్లో ఉన్నటువంటివి విద్యా విధానం, బ్రహ్మచారిగా ఉండేటువంటి ఆ విషయాలను ఏవి కూడా మనం ఇప్పుడు నేర్చలేకపోతున్నాం. ఒకవేళ అలా చెప్దామంటే కూడా చెప్పేటువంటి ఎవడైనా టీచర్ ఉంటే వాడిని అలా విధంగా కూడా చెప్పనిచ్చేటువంటి పరిస్థితులే లేదు ఈ రోజుల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలలో. సో పేరు ప్రఖ్యాతుల కొరకే వెంపర్లాడుతూ ఈ లౌకికమైనటువంటి విషయాలయడ, అందుకే ఈ విశ్వవిద్యాలయాలన్నీ ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానము జీవుణ్ణి పతనం చెందిస్తూ ఉన్నటువంటి, కనుకనే వివిధ రకాలైనటువంటివి విపరీతమైనటువంటి పోకడలు ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నటువంటివి. మరి ఈ లౌకిక విషయాలలో ఎన్నో ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉండేటువంటివి ఎన్నో అనిపిస్తూ ఉన్నప్పటికీ ఇవి చాలా చాలా సూక్ష్మమైనటువంటివి. కానీ మరి మనం ఉన్నటువంటి భూగ్రహము కానీ, ఈ భూమి కానీ చాలా ఒక కోటాను కోట్లుగా ఉండేటువంటి ఆ రేణువులలో ఒక చిన్న రేణువు లాంటిది అని చెప్పబడుతూ ఉండదు. మరి వీటన్నింటినీ కూడా ఒక స్థిరమైనటువంటి క్రమంలో ఇవన్నీ ఉండే విధంగా చేసేటువంటి వాడు ఆ కృష్ణ భగవానుడు. ఎందుకంటే మనము ఈ లౌకిక విధానంలో వ్యోమగాములు ఇది నడిపాడు అది నడిపాడు. మరి ఈ విశ్వంలో ఎన్నెన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. అవన్నీ కూడా గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ వాటి యొక్క స్థిరమైనటువంటి స్థితులలో ఉంటున్నాయి అంటే అదంతా కూడా భగవంతుని యొక్క శక్తి పైనే ఆధారపడి ఉన్నాయి. అది గ్రహించలేకపోతున్నాం. సో అదే అజ్ఞానంగా చెప్పబడుతుంది. సో ఏవేవో ప్రణాళికలు వేస్తూ మనము ఈ లౌకికమైనటువంటి ఈ ప్రకృతి పైన ఆధిపత్యము చలాయించాలి అనేటువంటి భావనతో ఇంకా అధమమైనటువంటి స్థితికి మనము చేరుకుంటూ ఉన్నటువంటి, ఇంకా దుఃఖాలలోకి కారణమవుతూ ఉన్నాం. మొన్ననే మనం ఓజోను పరిరక్షణ దినంగా జరుపుకున్నాం. మరి దానికి కారణం ఏంటి? ఆ సూర్యుడి నుండి వచ్చేటువంటి యూవి కిరణాలు భూమిపై పడకుండా ఓజోన్ పొర మనకు అడ్డుగా ఉంటుంది కదా. మరి దానికి హోల్స్ పడుతున్నాయి, యూవి కిరణాలు భూమిపై పడుతున్నాయి. యూవి కిరణాలు పడడం వల్ల స్కిన్ క్యాన్సర్లు లేదా వివిధ రకాల క్యాన్సర్లు వస్తున్నాయి, స్కిన్ పాడవుతుంది అని అనుకుంటున్నాం. మరి అది ఎందుకు పాడవుతుంది? మనం ఉపయోగించేటువంటి ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఆ ఫ్లోరో కార్బన్స్ వల్ల అక్కడ యాక్చువల్గా ఏంటి, ఆ స్ట్రాటోస్ఫియర్ లో కదా మనకి ఉండేటువంటి లేయర్స్ ఉంటాయి కదా భూమిపై నుంచి. ఆ స్ట్రాటోస్ఫియర్ లో ఆ యూవి కిరణాలతో ఆక్సిజన్ ఓజోన్ గా మారుతూ ఉంటుంది. మారి అక్కడ ఒక లేయర్ గా ఉండి అంటే ఆ యూవి కిరణాలను ఇక్కడికి రాకుండా అవి అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుని ఓజోన్ గా మారుతుంది. కానీ అక్కడ ఏమవుతుంది, మనం పంపించేటువంటి క్లోరో కార్బన్లు ఏం చేస్తాయి, ఆ ఓజోన్. సో విపత్యం చర్చలేని కారణమే వివిధ రకాల మరి దుఃఖాలకు కారణమవుతూ ఉన్నటువంటి చెప్పు. సో కనుకనే జీవుడు ఒక ధీరుడైనటువంటి ఉపదేశకుడు, అంటే మనకి లెటర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ లో ఉపదేశ అమృతంలో చెప్తారు మొదట్లోనే, ఎవడైతే 6 వేగాలను నియంత్రించుకోగలడో వాడు ధీరుడు అని. అటువంటి వాడు విశ్వమంతటా శిష్యులను ఏర్పరచుకోగలరు అని చెప్తూ ఉంటాం.
కానీ ఇప్పుడు మనకి లౌకిక ప్రపంచాల్లో ఉండేటువంటి ధీరులు కాదు, రాజకీయ గురువులుగా ఉండి ఇంకేదో చేసేటువంటి వారు కాదు. సో కనుకనే ఆ ధనాన్ని కూడబెట్టాలి, రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి భావనలు కాకుండా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఏదైతే భగవంతుడు జ్ఞానంగా చెప్పబడ్డాడో ఆ అంశాలను ఆచరిస్తూ శాస్త్రోక్తంగా జనాలను ఆత్మానుభూతి మార్గంలోనికి నడిపించగలిగేటువంటి ఆచార్యుల యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నటువంటిది ఈ సమాజానికి. మరి అటువంటి వాళ్ళే నిజమైనటువంటి విద్యను అందించి ఈ సమాజాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టగలరు. సో అలాంటి ప్రయత్నం చేసినటువంటి వారే మనకి శ్రీల ప్రభుపాదుల వారు, వారి గురువులైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతుల వారు, అలా మన పూర్వ ఆచార్యులు ఎందరో ఎన్నో విషయాలు మనకి తెలియచేస్తూ ఉన్న ఈ మాయా బంధనాలలో చిక్కుకొని వాటికి మనము అనాసక్తులమై ఉంటూ ఉన్నాం. కానీ నిజమైనటువంటి జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అదే శాశ్వతమైనది. సో అదే మనకి ఈ ఈశోపనిషత్ మనకి ఆ దోషపూరితమైనటువంటి విద్యా విధానాన్ని గురించి మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నటువంటి. అందుకే విద్య ద్వారా ఒక రకమైనటువంటి ఫలితాలు వస్తే అవిద్య ద్వారా భిన్న ఫలితాలు వస్తాయి అని చెప్తుంది. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ద్వారా మనం పొందే ఫలితం ఒకటి, లౌకికమైనటువంటి జ్ఞానాల ద్వారా పొందే ఫలితం భిన్నమైనదిగా ఉండదు. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదుకి జై.